హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీ ఉండే, అంటే మొన్నటి వరకు అనుకోవచ్చు, ఒక 1.5 మంత్ బ్యాక్ వరకు వైఎస్ఆర్సీపీ హయాంలో ఉండే కాబట్టి నోటికి ఎంత వస్తే అంత, ఎవరిని తిట్టాలనిపిస్తే వాళ్ళని తిట్టవచ్చు, విచ్చలవిడిగా బతికేయచ్చు. అదే ఉద్దేశంతో ఉండేనేమో చాలామంది. అయితే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళలో అలీ, పోసాని కృష్ణమురళి, రోజా, అలాగే యాంకర్ శ్యామల, వీళ్ళందరూ కూడా ఒక మెట్టు ముందుకే ఎక్కి ఇంకా దారుణంగా తిట్టడం జరిగింది. అయితే సినీ రంగం నుంచి వచ్చిన వీళ్ళందరూ, ఇటు అలీ అయినా సరే పవన్ కళ్యాణ్కి చాలా దగ్గరి మిత్రుడు అని చెప్పవచ్చు. అసలు పవన్ కళ్యాణ్ కొన్ని పాయింట్స్లలో అలీ లేకపోతే నేను సినిమానే చేయను అనే లెవెల్లో ఉండే వాళ్ళిద్దరి స్నేహం. దాని తర్వాత పోసాని కృష్ణమురళి, ఆయన కూడా పవన్ కళ్యాణ్తో మంచి బాండింగ్ షేర్ చేసుకున్న ఆయన. నెక్స్ట్ రోజా, తను కూడా సినిమాలలో ఉంది కానీ ముందు నుంచే పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ వస్తుంది. యాంకర్ శ్యామల, ఒకప్పుడు నాకు ఆయన సేవ అంటే చాలా ఇష్టం, ఆయన మంచి సేవ చేస్తూ ఉంటాడన్న ఆవిడనే ఆయన ఆయాసపడ్డం చూశాను, ఆవేశపడ్డం చూశాను, ఇలాంటి కామెంట్స్ చేశారు. అసలు అసెంబ్లీ గేటే తొక్కనివ్వను, ఒక్క సీటు కూడా రాదు అనే కామెంట్స్, ఇవన్నీ వింటున్న కొద్దీ ప్రతి ఒక్కరికి ఏంటంటే అసలు వీళ్ళ నలుగురు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు ఉన్నారా లేకపోతే ఇండస్ట్రీలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. రీసెంట్గా అలీ పెట్టిన పోస్ట్, నేను రాజకీయాలకి బాయ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత పోసాని కృష్ణ కూడా అసలు కనిపించడమే లేదు. రోజా నగరిలో ఓడిపోయింది కాబట్టి ఇంకా పత్తలేదు అని చెప్పుకోవచ్చు. శ్యామల పైన దాడులు జరుగుతున్నాయని తనే అఫీషియల్గా చెప్తూ ఉంది. అయితే వీళ్ళందరిలో కల్లా మెయిన్లీ ఇప్పుడు అలీ తన కెరియర్ చూసుకుంటూ ఉన్నారు, సినిమాలలో ఛాన్సెస్ కోసం చిన్న చిన్న పాత్రలు, అలాగే అలీతో జాలీగా షో చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ పోసాని కృష్ణమురళి ఎక్కడున్నారో ఏంటో అసలు ఐడియా కూడా లేదు. ఆర్కే రోజా, తిను ఇన్ని రోజులు కూడా పవన్ కళ్యాణ్ని అపోజ్ చేస్తూ ఉండడంతో సినీ రంగానికి దూరమైంది అని చెప్పొచ్చు. తల్లి పాత్రలలో, అక్క పాత్రలలో, అలాగే విలన్ పాత్రలలో కూడా చేసింది. మరి అలాంటి టైంలో మంచి పీక్స్ టైంలో పాలిటిక్స్లోకి వెళ్ళి అక్కడ దెబ్బతినడంతో ఇప్పుడు మళ్ళీ సినీ రంగానికి వచ్చి జబర్దస్త్ లాంటి షోస్లలో అండ్ అలాగే తను చేసిన సినిమాస్కి సంబంధించి వాళ్ళ టీంతోని డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి కాల్స్ చేపిస్తుందంట రోజా. నెక్స్ట్ శ్యామల విషయానికి వస్తే, శ్యామల ఇప్పటికీ తన కెరియర్లో మంచి పీక్ టైంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడము అండ్ అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న ప్రేమతోని తను జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేశానని చెప్పడము, అసలు ఇప్పటి వరకు కూడా తన సినిమా కెరియర్కి సంబంధించి మంచిగా వెళ్తున్న టైంలో అటు అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేసి తను కూడా ఇప్పుడు ఎటు కాకుండా పోయింది. సో నలుగురు ఎవరెవరైతే విమర్శించారో సినీ రంగానికి సంబంధించి వాళ్ళు ఎవరూ కూడా ప్రజెంట్ ఎక్కువగా బయట స్క్రీన్ మీద కనిపించట్లేదు అనుకోవచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.